ఏలేశ్వరంలో నివాసం ఉండే బొద్దిరెడ్డి వెంకటేశ్వర్లు ఈ నెల 3వ తేదీన నర్సీపట్నం ప్రాంతంలో బుదరాల అనే గ్రామం ఘాటి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా ఏలేశ్వరానికి చెందిన వల్లూరి రాజా రమేష్ అనే వ్యక్తి కోడిపందాల నెపంతో ఇంటి నుంచి కారులో తీసుకెళ్లినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉండగా సదరు రాజా రమేష్ అనే వ్యక్తి పురుగుల మందు సేవించి అడ్డుతీగల ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. దీనిపై పోలీసులు విచారణ చేయగా తానే బొద్దిరెడ్డి వెంకటేశ్వర్లని కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఉద్దేశపూర్వకంగా హతమార్చినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. అతను ఆసుపత్రి నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు నేతృత్వంలో కేసు నమోదు చేసి ఈ నెల 14న రాజా రమేష్ను కోర్టులో హాజరుపరిచారు. కేవలం డబ్బు కోసమే ఈ పన్నాగం పన్ని హతమార్చినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే వెంకటేశ్వర్లు హత్య వెనుక బలమైన కుట్ర కోణం దాగుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీసి దీని వెనుకున్న ప్రతి ఒక్కరిని బయటపెట్టాలని వారు కోరుతున్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటేశ్వర్లు మృతి చెందడంతో తమ కుటుంబం వీధిన పడిందని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. నా పిల్లల్ని మా నాన్న చూసేవారండి. నా పిల్లల్ని నన్ను కూడా మా నాన్న చూసేవారు. అక్కడికి తిరిగివారండి. మా నాన్నగారు రావట్లేదంటే రాజా రమేష్ని ఫోన్ చేసి అడిగితే నాకు కూడా రాలేదన్నాడండి. ఆ పొద్దున్న వచ్చాడు మా దగ్గరికి అన్నాడండి. మరి పందాలు ఉన్నాయి, ఎక్కడికో బయటికి వెళ్తా అన్నారంట కదా, మా నాన్నగారిని తీసుకెళ్లారా అంటే లేదు అన్నాడండి. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తేనే వెలుగుదాము మీరు వస్తారా, ఏజెన్సీ వెళ్ళారు మా అమ్మగారు అంటే లేదు మీరు వస్తారండి, మిమ్మల్ని తీసుకెళ్ళి వెలుగుతానని నన్ను అన్నారండి. మా పిల్లలు ఏడుతున్నారండి, ఎక్కడికి వెళ్ళారో కనుక్కోండి, మీతో వచ్చారన్నారు, మీతో రాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక్కోండి, పొద్దున్న నుంచి పిల్లలు భోజనం అది చేయలేదు, తాతీ కోసం ఎడుతున్నారు అని చెప్పానండి. చెప్తే మళ్ళీ కనుక్కొని ఫోన్ చేస్తానన్నాడండి. మళ్ళీ చేయలేదండి. మళ్ళీ దొరికాడా అని మామూలుగా మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేసి అడిగాడండి. అడిగితేనే దొరకలేదండి, మా అమ్మ వాళ్ళు వెళ్ళారు అని అంటేనే అదే మీరు వస్తారా అని వెలుగుతానని అన్నాడండి. అన్నాక మళ్ళీ ఫోన్ పెట్టేసామని పెట్టేసిన తర్వాత తీసుకెళ్ళి ఆడేలా చంపేశాడని అన్నారండి. మా పిల్లలకి దారేమీ లేదండి. మా నాన్న చూసేవాడండి, మా నాన్న చేసేవాడండి, 3 పిల్లలు చదివించేవాడండి, నన్ను నా పిల్లల్ని కూడా చూసేవాడు. మా ఆయన తెరవలేక మా నాన్న చూసేవాడు, మా నాన్న పెంచేవాడండి. అసలు లేకపోతే మా పిల్లలు మేము ఎందుకు మేము పోతామండి. ఇప్పుడు మా నాన్న ఒక్కడైతే ఎవరు ఏం చేయరండి, 4 కలిపి చేశారు. వాళ్ళెవరో ఆ 4 ఎవరి పేర్లు చెప్తలేదండి. అది ఎవరు చంపారు ఏటో మాకు అన్ని తెలాలండి. మాకెవరు ఆ పోలీసు వాళ్ళు చెప్పినా మీరు దాకా మీ నాన్నగారు పెంచారు, మీరు కాళ్ళ మీద నిలబడండి అని చెప్తున్నారండి. మా నాన్న ఏం బతుకుతామండి మేము. నేను నా పిల్లలు కూడా చచ్చిపోతామని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మాత్రం చచ్చిపోతాను, ఎవరు చచ్చిపోయినా నా నాన్న పెంచి మా నాన్న బతికి మా పిల్లలు చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చి చేసేవాడు. చేశానన్నది అబద్ధమేనండి. తర్వాత ఒక మనిషి అంటే అతన్ని ఏమి చేయలేరండి. అతని వెనకాల ఇంకా ఏదో రహస్యం ఉన్నదండి. తిరగేసి మా నాన్న ఎవరికి కాయంతలు రాకుండా 10 లక్షలు ఇవ్వరండి. లక్షలు ఇవ్వకపోయినా ఇచ్చాడని చెప్పి మా నాన్న ఒకవేళ ఇస్తే 1 2 లక్షలు ఇస్తాడు కానీ 10 లక్షలు అన్నది అబద్ధమండి. 10 లక్షలు ఇచ్చాడని నింద అతని మీద వేసుకుని అసలు రహస్యం చెప్పకుండా కేసు అలా తారుమాలు చేసి కలిపారంజి తాగాడు, మత్తు ఇచ్చాను, నేను ఒక్కడనే చేశాను అని చెప్పడం అది పచ్చి అబద్ధం అండి. అది వెనకాల ఎవరెవరు ఉన్నారో అవన్నీ మాకు ఇంటర్వ్యూ చేసి మాకు న్యాయం చేసి పెడతారని పోలీసు వారు మాకు ఇప్పుడు ఇంకా ఏమి న్యాయం చేయలేదండి. ఈ ద్వారా కన్నా మాకు న్యాయం చేసి పెడితే మేము 100 మంది కుటుంబం, మాకు 4 పిల్లలతో మా తండ్రి మమ్మల్ని పోషించేవాడండి. ఇప్పుడు మా అనాథలాగా అయిపోయాము. మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది న్యాయం చేసి పెడతారని డిపార్ట్మెంట్ని మాకు ఎవరు న్యాయం చేస్తలేదు. ఈ ద్వారాగా మేము తెలియజేస్తామండి. 3 పిల్లలు మా అల్లుడు తెరవలేకపోయినా నా బిడ్డలు పెంచుకొని అలా చేసుకుంటున్నామండి. అతను పెంచుకుండి మా కుటుంబం అంతా అతను ఆధారం మీదే ఉన్నామండి. అతను ఆధారం మీద ఉండి మేము మా మనిషిని ఇలా చేసేసి కంటికి కాపాడనివ్వలేదండి. ఆ తర్వాత పట్టుకుని చేసిన తర్వాత స్టేషన్లో మందు తాగేసి ఇప్పుడు దాకా స్టేషన్లో ఉన్నాడు అంటాడు. ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమో చెప్తున్నారండి. నాయకులు కూడా ఏమో చెప్తున్నారండి. మమ్మల్ని కూడా చంపేసేలా ఉంటే చంపేయండి కానీ మేము బతకం, అతను లేదు మేము బతకే లేమండి. మాకు న్యాయం జరుగుతున్నారండి.
ఏమో చెప్తున్నారండి. ఏ న్యాయం కావాలండి? అతని మీద అతను ఎంతమందిని చంపాడో ఒకడే అంటున్నాడండి. ఒక్కడు కాదండి. ఒకడంటే అతను రాత్రుళ్ళు పొటాలు ఏజెన్సీలో నుంచి ఒక్కడు ఎన్నో సార్లు తిరిగాడండి. తిరిగినా ఒకళ్ళ మీద ఒకళ్ళైతే కలబడి కొట్టి సత్తి అతని కాడ ఉందండి. కానీ అతను ఒక్కడి వల్ల కాదండి అది. అది దాని పక్కన నలుగురు ఉన్నారండి. ఉండి ఇలా రకరకాలుగా పెట్టి రకరకాలుగా మాత్రలు వేసి రింక్ కూడా అతను తాగడండి. ఆ రింక్ కూడా తాగి మనిషి కాదండి అతను. రింక్ తాగాడు, మాత్రలు వేసేయాలి, అది ఇది అని చెప్తున్నాడు అంటండి. అది ఏమి కాదండి. కానీ అతను నలుగురు పక్కన అతను ఎవరున్నారో అతను అందరికీ దేవుడే అండి. దేవుడు లాంటి మనిషిని చంపించాడు అంటే అతని వెనకాల ఎంతో కుట్ర ఉన్నదండి. ఆ కుట్రను తేలితే బతుకుతామండి. తేల్చలేదంటే మేము కూడా అతని కాడ వెళ్ళిపోతాక రెడీలో ఉన్నామండి. ఏ నాయకులు కూడా నాడింగా చెప్తున్నారండి. నాయకులు కూడా మాకు ఏమి న్యాయం చెప్తున్నారండి.